Yeah. Hi guys, I'm Upender. I'm from Vedic Education Institutions. మన వేదిక్ కాలేజ్లో వీఆర్ ప్రొవైడింగ్ కోచింగ్ ఫర్ ఆల్ లెవెల్స్ ఆఫ్ సిఆర్ సిఎంఏ. ఈ వీడియోలో ఒక సిఏ అండ్ సిఎంఏ స్టడీ అవర్స్ అండ్ టెస్ట్ సిరీస్ రిలేటెడ్గా ఒక చిన్న అప్డేట్ ఇద్దామని వచ్చాను. నెక్స్ట్ మనకి ఎగ్జామ్స్ సెప్టెంబర్లో సిఏ ఇంటర్ వాళ్ళకు ఉన్నాయి, నవంబర్లో సిఏ ఫైనల్ వాళ్ళకు ఉన్నాయి, డిసెంబర్లో సిఎంఏ ఇంటర్ ఫైనల్కు ఉన్నాయి యాజ్ యూజువల్ యూ నో. సో క్యాజువల్గా జనరల్గా ఒక టెస్ట్ సిరీస్ ఎలా రన్ అవుతుందంటే, ఒక కాలేజ్ వాళ్ళు ఆర్ టెస్ట్ సిరీస్ కండక్ట్ చేసేవాళ్ళు మీకు ఒక స్కెడ్యూల్ ఇస్తారు. యాజ్ పర్ దట్ స్కెడ్యూల్ మీరు వెళ్తారు. సో ఇక్కడ ఒక కస్టమైజ్డ్ ప్లాన్ లాగా స్టూడెంట్ ఫ్రెండ్లీగా ఉండాలని చెప్పేసి, అంటే ఒక సమ్ స్టూడెంట్స్ ఇచ్చిన ఫీడ్బ్యాక్ తీసుకొని ఎగ్జామ్స్ని ఆ టెస్ట్ సిరీస్ని కొన్ని టైప్ ఆఫ్ టెస్ట్ సిరీస్ లాగా డివైడ్ చేశాము. సో దీంట్లో ఏంటంటే గ్రూప్ వైజ్ వెళ్ళొచ్చు, సబ్జెక్ట్ వైజ్ వెళ్ళొచ్చు, ఆర్ బోత్ గ్రూప్స్ ఆర్ వన్ సింగిల్ గ్రూప్ వైజ్గా కూడా వెళ్ళొచ్చు. సో గ్రూప్ వైజ్ సబ్జెక్ట్ వైజ్ అనేది ఒక డిఫరెంట్ మోడల్. గ్రూప్ వైజ్ ఏంటి మోడల్ అంటే, సమ్టైమ్స్ ఎగ్జామ్స్ మీరు కంప్లీట్ చేసుకున్న తర్వాత గ్రూప్ 2 మీకు పెండింగ్ ఉండొచ్చు, ఆర్ గ్రూప్ 2 రాసినప్పుడు గ్రూప్ 1 మీకు పెండింగ్ ఉండొచ్చు. సో దానికి మీరు ముందు గ్రూప్ 1 ప్రిపేర్ అవుతారు, దానికి సంబంధించిన టెస్ట్ రాస్తారు, కంప్లీట్ చేసుకుంటారు. తర్వాత గ్రూప్ 2 ప్రిపేర్ అవుతారు, దానికి సంబంధించిన టెస్ట్ రాస్తారు, కంప్లీట్ చేసుకుంటారు. ఆ సేమ్ ఇన్ ద కేస్ ఆఫ్ గ్రూప్ 2 ఆర్ గ్రూప్ 1 వైస్ వర్సా. ఇక్కడ ఈ గ్రూప్ 1 గ్రూప్ 2 చదవడానికి, ఇక్కడ వన్ సింగిల్ గ్రూప్ చదవడానికి డిఫరెన్స్ ఏంటంటే, ఇక్కడ మీరు ఎగ్జామ్స్ అయ్యే వరకు సేమ్ ఒక స్కెడ్యూల్ మొత్తం ఓన్లీ సింగిల్ గ్రూప్ బేసిస్ మీదనే రన్ అవుతుంది. బట్ ఇక్కడ మాత్రం గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 పెట్టుకొని దాంట్లో రన్ అవుతుంది. సో ఇక్కడ డేట్స్ బిట్వీన్ ఎగ్జామ్ అనేది డిఫరెంట్ ఉంటుంది. సో దీనికి డిఫరెన్స్ అది. అండ్ సబ్జెక్ట్ వైజ్ వచ్చేసరికి సమ్ స్టూడెంట్స్, సమ్టైమ్స్ నేను కూడా, మనం చాప్టర్ వైజ్ వెళ్తాం. సో ఒక చాప్టర్ సబ్జెక్ట్ వైజ్ వెళ్తాం. ఒక సబ్జెక్ట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకో సబ్జెక్ట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత సబ్జెక్ట్ వైజ్ వెళ్తూ ఉంటాం. సో దానికి బయట టెస్ట్ సిరీస్ ఎలా ఉందో మనకు తెలీదు. బట్ మన దగ్గర ముందు ఈచ్ సబ్జెక్ట్ మీరు కంప్లీట్ చేసుకోవచ్చు చాప్టర్ వైజ్ టెస్ట్. ఆ తర్వాత ఎనీవే ఫుల్ సిలబస్ టెస్ట్ ఎలాగో సబ్జెక్ట్ వైజే ఉంటాయి కాబట్టి చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ మీరు సబ్జెక్ట్ వైజ్ కంప్లీట్ చేసుకొని ఈ టెస్ట్ సిరీస్లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఆర్ లేదు, నేను బోత్ గ్రూప్స్ సింగిల్ స్టెచ్లో ప్రిపేర్ అవుతానంటే దానికి కూడా వీ హ్యావ్ స్కెడ్యూల్, దానికి సంబంధించిన స్కెడ్యూల్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. ఆర్ లేదు ఓన్లీ సింగిల్ గ్రూప్ ప్రిపేర్ అవుతాను, లేదంటే ఒక సింగిల్ గ్రూప్ కంప్లీట్ అయింది అట్లా అనుకున్న వాళ్ళకు కూడా ఒక టెస్ట్ సిరీస్ ఉంది. సో ఈ టైప్ ఆఫ్ టెస్ట్ సిరీస్ని దాన్ని సెగ్రిగేట్ చేశాము. సిలబస్ సేమ్, టెస్ట్ సేమ్, బట్ వే ఆఫ్ డీలింగ్ విత్ ద సబ్జెక్ట్స్ ఆర్ గ్రూప్స్ డిఫరెంట్ ఉంటుంది. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్, లైక్ ఒక స్మాల్ అనౌన్స్మెంట్ ఇన్ బిట్వీన్ ద వీడియో. మన దగ్గర సిఏ ఆర్ సిఎంఏకి లాంగ్ టర్మ్ బ్యాచ్ ఒకటి రన్ అవుతుంది ఫౌండేషన్కి. దిస్ ఫౌండేషన్ బ్యాచ్ ఈజ్ ఎయిమింగ్ ఫర్ డిసెంబర్ ఆర్ జనవరి స్టూడెంట్స్. నా వాయిస్ కొంచెం తేడా ఉంది, బట్ చేంజెస్ ఇన్ కోల్డ్ వల్ల, లైక్ ఎన్విరాన్మెంట్ వల్ల కోల్డ్ వచ్చింది. సో కొంచెం అడ్జస్ట్ అవ్వండి. సిఆర్ ఫౌండేషన్కి మన దగ్గర ఒక లాంగ్ టర్మ్ బ్యాచ్ రన్ అవుతుంది ఫర్ డిసెంబర్ జనవరి ఎగ్జామ్స్. మీ రిలేటివ్స్ కానీ, మీ జూనియర్స్ కానీ, మీకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే వేదిక్కి మీరు రిఫర్ చేయొచ్చు. ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ అస్. అండ్ కమింగ్ బ్యాక్ టు దిస్ స్టడీ అవర్స్ అండ్ టెస్ట్ సిరీస్ బ్యాచ్, దీంట్లో ఫీచర్స్ ఏంటంటే, ఓన్లీ టెస్ట్ సిరీస్ పెట్టేసి స్టడీ అవర్స్ కండక్ట్ చేసేసి అలా వదిలేయడం కాకుండా, స్టూడెంట్ ఎక్కడ ల్యాక్ అవుతున్నాడు దానికి వన్ ఆన్ వన్ మెంటర్షిప్ ఇవ్వడం, పేపర్ సెట్టింగ్ అండ్ ఎవల్యూషన్ అంతా మనం బోర్డ్ స్టాండర్డ్స్తో చేస్తాము. సో ఎక్కడైనా స్టూడెంట్స్ తను మిస్టేక్ చేస్తే క్వాలిఫైడ్ పీపుల్స్తో మనం గైడెన్స్ ఇప్పించి, సో దట్ దాన్ని తను ఓవర్కమ్ చేసేలాగా మనం ప్లాన్ చేద్దాం. కంప్లీట్గా స్టూడెంట్ ఫ్రెండ్లీ ఉండాలనేదే దిస్ బ్యాచ్ ఎయిమ్. అండ్ స్టడీ అవర్ టైమింగ్స్ అండ్ దీనికి ఒక చిన్న మ్యాండేటరీ ఫీలింగ్ టైమింగ్స్ అనేది పెట్టాలనేది అనుకున్నాము. ఎందుకంటే ఏదైనా ప్రొఫెషనల్ ఎగ్జామ్ కానీ ఏదైనా క్రాక్ చేయాలంటే, ఒక ఎగ్జామ్ క్రాక్ చేయాలంటే కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. సో 8:30 AM to 11:30 PM అనేది కంపల్సరీగా మీరు క్యాంపస్లో ఉండవలసిందే, చదవాల్సిందే. 4 బ్రేక్స్ ఉంటాయి, 2 బ్రేక్స్ ఫర్ స్నాక్స్ ఆర్ టీ, 2 బ్రేక్స్ ఫర్ లంచ్ అండ్ డిన్నర్. ఇవి కాకుండా వేరే బ్రేక్స్ ఏ ఉండవు. 8:30 to 11:30 కంపల్సరీ ఉండాలి. కొందరు ఆఫ్టర్ 12 కూడా చదువుకుందాం అనుకుంటారు, 24/7 చదివే వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి మేధావుల కోసం కూడా మన దగ్గర ఫెసిలిటీ ఉంది. బట్ 12 AM తర్వాత బయటికి అలా ఉండదు. 12 AM తర్వాత మన క్యాంపస్లోనే ఉండాలి. క్యాంపస్ డోర్స్ క్లోజ్ అయిపోతాయి. సో అది ఒకటి అబ్జర్వ్ చేయండి. దీనికి స్టడీ అవర్స్ అండ్ టెస్ట్ సిరీస్కి ఫీ స్ట్రక్చర్ వచ్చేసి సిఏ ఇంటర్ వాళ్ళకి సెప్టెంబర్లోనే ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకు ఒక స్ట్రక్చర్.
సిఏ ఫైనల్ ఆర్ సిఎంఏ ఇంటర్ సిఎంఏ ఫైనల్కి ఒక స్ట్రక్చర్ ప్లాన్ చేసాం. సిఏ ఇంటర్కి పార్ట్ పేమెంట్ చేస్తే 12,000, 10,000 విల్ బీ వన్ షాట్ పేమెంట్. అండ్ సిఏ ఫైనల్ ఆర్ సిఎంఏ ఇంటర్ సిఎంఏ ఫైనల్ వాళ్ళకి 18,000 పార్ట్ పేమెంట్, 15,000 వన్ షాట్ పేమెంట్. పార్ట్ పేమెంట్ అన్నీ ఎన్నో ఉండవు, 2 టైమ్స్ ఉంటాయి అంతే. 2 టైమ్స్లో కంప్లీట్ చేసేసేయాలి. సో ఈ ఎగ్జామ్స్ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉంది. ఆన్లైన్ తీసుకున్న వాళ్ళకి స్టడీ అవర్స్ మన దగ్గర ఉండదు కాబట్టి ఫీజ్ విల్ బి దీంట్లో ఆఫ్ ఉంటుంది. ఎవ్రీ స్టేజ్లో ఆఫ్ ఉంటుంది. సేమ్ ప్యాటర్న్ ఫర్ ఆన్లైన్ స్టూడెంట్స్ ఆల్సో. బట్ వాళ్ళు మనకి డీటెయిల్స్ చెప్తే ఆ పేపర్స్ అనేది గూగుల్ డ్రైవ్లో ఇవ్వడం, ఎవాల్యుయేషన్ చేసిన పేపర్స్ గూగుల్ డ్రైవ్లో ఇవ్వడం జరుగుతుంది. సో ఇది టెస్ట్ సిరీస్ అండ్ స్టడీ అవర్స్ సంబంధించిన డీటెయిల్స్ అప్డేట్. అండ్ ఒక స్పెషల్ అప్డేట్ ఉంది దీంట్లో. ఎవరైతే సిఏ ఇంటర్ సెప్టెంబర్లో రాస్తున్నారో మేము వాళ్ళ కోసం ఒక రివిజన్ వీడియోస్ అనేది రికార్డ్ చేస్తున్నాము సెప్టెంబర్ ఎగ్జామ్స్ కోసం. వాళ్ళు ఎవరైనా ఈ స్కెడ్యూల్ నుంచి వాళ్ళు కనుక ఆ స్కెడ్యూల్కి మన రివిజన్ వీడియోస్కి కంపాటబుల్ డేట్స్ ఉంటే ఆ డేట్స్లో వాళ్ళు రివిజన్ వీడియోస్ అటెండ్ అవ్వచ్చు. ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, కాంప్లిమెంటరీ టు ద స్టడీ అవర్స్ అండ్ టెస్ట్ సిరీస్ ఫర్ ఓన్లీ ది సిఏ ఇంటర్ సెప్టెంబర్ బ్యాచ్ స్టూడెంట్స్కే. మీకు ఆప్షనలే, మ్యాండేటరీ అంటే ఏం లేదు. సో ఇవి ఫీచర్స్ స్టడీ అవర్స్ అండ్ టెస్ట్ సిరీస్కి. అండ్ ఫీజ్ డీటెయిల్స్, స్టడీ అవర్స్ అన్ని టైమింగ్స్ అన్ని మీకు చెప్పాను. దీనికి సంబంధించిన చాప్టర్ వైజ్ డీటెయిల్స్ కానీ స్కెడ్యూల్ డీటెయిల్స్ కానీ మీకు కావాలంటే ఆఫీస్ వచ్చేసి ఎస్ఆర్ నగర్లో ఉంది, పిజ్జా హట్ బిల్డింగ్లో 2nd ఫ్లోర్లో ఉంటుంది. వారు ఇక్కడ పిజ్జా హట్ బిల్డింగ్ దగ్గరకు వస్తే మీకు బోర్డు కనబడుతుంది. పైకి వచ్చేసి చెప్తే మేము ఉంటాము, మేము డీటెయిల్స్ ఇస్తాము, ఆ స్కెడ్యూల్ అనేది ఇస్తాము. ఆన్లైన్లో ఎవరైనా ఇక్కడ అవైలబుల్ లేకపోతే ఇన్స్టాగ్రామ్లో కానీ వాట్సాప్లో కానీ ఎక్కడైనా చేసుకోవచ్చు. అండ్ సిఏ ఇంటర్ స్టూడెంట్స్ ఆర్ సిఏ ఫైనల్ స్టూడెంట్స్, సిఎంఏ ఇంటర్ ఆర్ సిఎంఏ ఫైనల్ స్టూడెంట్స్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. యూట్యూబ్ ఛానల్లో మన రివిజన్ వీడియోస్, కంటెంట్ రిలేటెడ్ వీడియోస్, సబ్జెక్ట్ రిలేటెడ్ వీడియోస్, గైడెన్స్ రిలేటెడ్ వీడియోస్, ఏదైనా అప్డేట్స్ రిలేటెడ్ వీడియోస్ చేస్తూ ఉంటాం. సో దట్ మీకు కొంచెం అప్డేట్ ఉంటుంది. నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోకపోయినా ప్రాబ్లం లేదు, అది మీ కన్వీనియన్స్. డిస్టర్బ్ అవుతుందంటే చేయాల్సిన అవసరం లేదు. సో దిస్ ఈస్ ద వీడియో. ఐ హోప్ యూ లైక్ దిస్ స్ట్రక్చర్. ఎందుకంటే ఇది నేనేం కొత్త చేసింది కాదు, కంప్లీట్గా స్టూడెంట్ ఫీడ్బ్యాక్ తీసుకొని చేసింది ఇది. సో స్టూడెంట్స్కి నచ్చుతుందని అనుకుంటున్నాను. సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. అందరూ తొందరగా సిఎస్ఈఎంఏ కంప్లీట్ చేసుకొని జాబ్ చేసుకొని ఎంజాయ్ చేయండి లైఫ్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.